వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. కనికరమ కలిగిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ పగటి కాలపు వేళ నీ సన్నిధిలో ఈ విధంగా మేము కూడుకోవటానికి సహాయం చేశారు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు తోడుగా ఉన్నారు. ఆరాధించడానికి సహాయం చేశారు. మీకు వందనాలు. సమయంలో కొద్ది మాటలు నీ గ్రంథంలో నుండి మేము ధ్యానించడానికి సహాయం చేయండి. మీరే మాకు బయలుపరచండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాలేబు అనేటువంటి వ్యక్తి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాట మనం చదివాం. యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు ఈ మాట కాలేబు చెబుతున్నాడు. వీళ్ళ ప్రయాణం ఎక్కడికి అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే కానాను దేశంలో వాళ్ళు చేరాలి. దేవుడు వారితో వాగ్దానం చేశాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు 15వ అధ్యాయంలో. అలాగే నిర్గమాకాండంలో మోషేతో వాగ్దానం చేశాడు. వారు కానాను దేశంలో ప్రవేశించాలని, వారిని నడిపించమని దేవుడు మోషేతో కూడా చెప్పాడు. కాబట్టి ఈ ప్రజలు వెళ్ళవలసినటువంటి దేశము కానాను దేశం. ఆ దేశము శ్రేష్టమైంది. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు నీళ్ళలాగా ప్రవహిస్తాయని కాదు, తేనె నీళ్ళలాగా ప్రవహిస్తాయని కాదు. అంటే అంత శ్రేష్టమైన దేశం. పాలు తేనె విలువైనవి కదా, మంచివి కదా, ఆరోగ్యకరమైనవి కదా. అలాంటి ఆరోగ్యకరమైన దేశం, శ్రేష్టమైనటువంటి దేశంలో మీరు ప్రవేశించాలని దేవుడు వాగ్దానాలు చేశాడు. ప్రియులారా, ఆ దేశమును చూడటానికి ఒక 12 మందిని మోషే పంపించాడు. ముందు వెళ్ళి ఆ దేశాన్ని చూసిరండి అబ్బాయి, ఆ దేశ సరిహద్దుల్లోకి వెళ్ళి ఆ దేశం ఎలాగుందో చూసిరామంటే 12 మంది వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 10 మంది ఏమంటున్నారంటే, అమ్మో ఆ దేశము చాలా గొప్ప దేశము, ఆ దేశంలో మనుషులు భయంకరంగా ఉన్నారు, కాబట్టి ఆ దేశంలో మనం ప్రవేశించలేం, మనకు ధైర్యం చాలదు, ఆ దేశంలో ప్రవేశించే కంటే ఈ అరణ్యంలో ఉంటే మంచిదనుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. 10 మంది అలాగా మాట్లాడతారు. కానీ యెహోషువ, కాలేబు అనే వీళ్ళిద్దరూ మనకు దేవుడు ఆ దేశం ఇస్తాడు, ఎందుకంటే వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఆ దేశంలోనికి వెళతాము, ధైర్యంగా ఉండండి, ఎందుకు భయపడిపోతారు అని వాళ్ళు యెహోషువ, కాలేబు అనే ఆ సహోదరులు వాళ్ళిద్దరూ చెబుతారు.
కాలేబు అయితే ఆయన బట్టలు చింపుకొని, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 6వ వచనంలో, బట్టలు చింపుకొని ఆయన చెబుతున్నాడు, మేము చూసొచ్చిన దేశం మిక్కిలి మంచి దేశం అది. కాబట్టి ఆ దేశంలో మనం ప్రవేశించాలంటే యెహోవా మన యందు ఆనందించాలి. ఏం చేయాలంట? యెహోవా మన యందు ఆనందించాలి. ఆయన మన యందు ఆనందిస్తేనే కానీ ఆయన మనలను ఆ దేశంలో ప్రవేశపెడతాడు, దానిలో మనను చేర్చుతాడు అని ఆ కాలేబు స్పష్టంగా ఆ ప్రజలకు బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రయాణం కూడా ఎక్కడికి అంటే పరమకానాయనైన పరలోకానికి పోవాలి. ఈ ప్రయాణములో, ఈ క్రైస్తవ ప్రయాణములో మనం కూడా చాలాసార్లు ఆ దేశంలో ప్రవేశించకుండా ఏమండి, పరలోకంలో ప్రవేశించకుండా, పరలోకంలోనికి పోకుండా మనకు కూడా కొన్ని వెనక్కలాగేటువంటి పరిస్థితులు ఉంటాయి, అడ్డుబండలు ఉంటాయి. ఓ ప్రక్క భయము, ఓ ప్రక్క ఆందోళన, ఓ ప్రక్క వేదన, ఓ ప్రక్క మనుషులు. ఏమండి, అయితే దేవుడు ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన బిడ్డలకు ఆయన దేశాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు మన యందు ఆనందిస్తే, ఆనాడు ఆ పితరుల యందు ఆనందించడమే కాదు, దేవుడు మన యందు కూడా ఆనందిస్తే మనలను కూడా ఆయన ఆ దేశంలో చేరుస్తాడు, ఆ దేశంలో ప్రవేశపెడతాడు, పరలోక దేశంలో ప్రవేశపెడతాడు. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఆ దేశంలోకి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రభువు మన యందు ఆనందించాలంటే ప్రియులారా, ఒక 3 విషయాలు మనము చదువుకొని ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. చూడండి, ప్రభువు మన యందు ఆనందించాలంటే మత్తయి సువార్త దేవుని వాక్యములో నుండి మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. యేసు బాప్తిసం పొందిన తర్వాత నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చి ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీద కూర్చుట చూసెను. మరియు ఇదిగో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును. ప్రియులారా, దేవుడు మన యందు ఆనందించాలి అంటే మనము ఆయన ప్రియకుమారుడుగా, ప్రియకుమార్తెలుగా ఉండాలి. ఏమండి, ఎలా ఉండాలి? ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనప్పటికీ కూడా ఆయన ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉంటే ప్రియులారా, మనల బట్టి దేవుడు ఆనందించడానికి అవకాశం అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనము మన పిల్లలను బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం. ఏమండి, నేను ఒక రాత్రి మా షెకెన్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. పొద్దున్నే లేచాను, ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకుంటున్నాను. ఈలోపు మా మనవడు ఎనోష్ వచ్చి ఏమన్నాడంటే, తాత, తమ్ముడు నన్ను నువ్వు ఇప్పుడే లేచేవంటున్నాడు తాత అన్నాడు. ఆడు తమ్ముడు అన్నాడట, ఏమన్నాడు? నువ్వు ఇప్పుడే లేచావు అని అన్నాడంట. అది వాడికి బాధేసి నా దగ్గరికి వచ్చి చెబుతున్నాడు. వాళ్ళ తమ్ముడు ముందే లేచాడు. అప్పుడు నాకు నవ్వు వచ్చేసింది. ఇప్పుడు నేను లేకపోతే ఎవడు చెబుతాడాడు? వాళ్ళ అమ్మ చెప్పేవాడేమో, లేకపోతే వాళ్ళ నాన్న చెప్పేవాడేమో. నేను కాసేపు నవ్వుకొని, ఆడెక్కడున్నాడు రా పిలు, ఆడిని అసలు ఏం చేద్దాం, తనుదాం, కొడదాం అన్నా. అంటే లోపల ఉన్నాడు తాత, తీసుకొస్తా ఉండని లోపలికి వెళ్ళాడు. చూసారా?
కొన్నిసార్లు ఈ పిల్లలు బట్టి మనకు కొంచెం ఆనందం కలుగుతూ ఉంటుంది. అవునా కదా? మన బిడ్డలను గురించి వారి మాటలు విన్నప్పుడు ఏమండి, వారి చేష్టలు మనం చూస్తున్నప్పుడు ప్రియులారా మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని బట్టి కూడా ఆనందించాలనుకుంటాడు. ఏమండి, మనం మన యొక్క మాటలను బట్టి, మన యొక్క శాస్త్రాలను బట్టి ఆయన మనల్ని బట్టి కూడా ఆనందించాలనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఆనందించాలి అంటే మొట్టమొదటిది మనం ఆయన ప్రియబిడ్డలంగా ఉండాలి. ప్రియబిడ్డలంగా ఉండాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చేశాడు? ఏమండి, ఏం చేశాడు? అక్కడ బాప్తిసము పొందాడు. ఏం చేశాడు? బాప్తిసము పొందాడు. అంటే నీతి యావత్తు కూడా జరిగించాడు. నీతి యావత్తు మన పక్షంగా నెరవేర్చబడాలి అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ప్రియులారా, నీతి యావత్తు జరగడం అంటది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందుతాడో ఆ వ్యక్తి ప్రియులారా దేవునికి ప్రియమైన బిడ్డగా అవుతాడు. దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. లోకాసు సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. ఇక్కడ ఒక కాపరి ఉన్నాడు, 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె కనబడలేదు. 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఆయన ఏం చేశాడు? వెతకటానికి వెళ్ళాడు. వెతకటానికి వెళ్ళి ఆయన తిరిగి వచ్చాడు. వేదికి పట్టుకుని తిరిగి వచ్చాడు. 6వ వచనం ఉంది కదా, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవునికి ఎప్పుడు సంతోషం ఉంటుంది? పరలోకంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది? మారు మనసు నాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళ విషయంలో దేవునికి దుఃఖమే. చాలామంది నాకు మారు మనసు అవసరం లేదులే, నాకు బాప్తిసం అవసరం లేదులే. ఏమండి, మారు మనసు అక్కర్లేని 99 మంది ఉన్నారు ఇక్కడ. ఏమండి ప్రియులారా, మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవునికి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఏమండి, ఎందుకంటే మారు మనసు పొందకపోతే మనుషులు విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే వారిని బట్టి దేవుడు చూసి దుఃఖపడతా ఉంటాడు. ఆయన బాధపడుతూ ఉంటాడు, ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. ఆయన ఆ మనుషుల యొద్ద నిలబడి ఏడుస్తూ ఉంటాడు. ఏమండి, అందుకే అంటాడు కదా, నీ హృదయం అనే తలుపు తెరువుము అంటాడు. నీ హృదయం అనే తలుపు తెరిస్తే నేను నీలో ప్రవేశిస్తాను, నీతో కలిసి భోజనం చేస్తారంటాడు. మనుషులు మార్పు చెందకపోతే ప్రియులారా ఆ మనుషుల వల్ల దేవునికి దుఃఖమే కానీ ఆనందం అనేది ఉండదు. మరి ఎంతమంది దేవుని దుఃఖపరుస్తున్నారు? ఎంతమంది దేవుని ఆనందపరుస్తున్నారు? మారు మనసు పొందుకోకుండా, మనసు మార్చుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా, అంటే నీతి యావత్తు జరిగించకుండా. యేసు ప్రభు ఆయన బాప్తిసం పొందేసరికి నీతి యావత్తు జరిగించిన వాడిగా ఉన్నాడు. అప్పుడు పరలోకములో నుండి ఒక శబ్దం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు మన యందు ఆనందించాలి అంటే మనం ఆయన ప్రియబిడ్డలంగా మారిపోవాలి. ఏమండి, సైతాను బిడ్డలుగా మారిపోకూడదు. మనం ఆయన ప్రియబిడ్డలుగా మారిపోవాలి. మనము సాతాను బిడ్డలుగా మారిపోకూడదు. ఏమండి, కాబట్టి ఎవరైతే అలాగా మార్పు చెందుతారో ప్రియులారా వారిని బట్టి దేవుడు ప్రతిరోజు ఆయన ఆనందిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రతి వ్యక్తి, దేవుని వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి, ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి
ఆ మార్పు చెంది ఆయన బిడ్డలుగా, ప్రియమైన బిడ్డలుగా మారిపోవాలి ప్రియులారా. ఎందుకంటే మార్పు లేని వారి కోసమే ఆయన వచ్చాడు. మారు మనసు పొందటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు. కాబట్టి మనం పొందవలసినటువంటి శిక్షను ప్రభువే ఆ శిలువలో ఆయన కార్చాడు. ప్రక్కన ఉన్నటువంటి దొంగ మార్పు కోసం ఆయన కనబడుతున్నాడు. ప్రభు ఇలాగా ఆ దొంగ కనబడుతున్నాడు. ఎలాగా? నీ కోసమే ఈ సిలువ వేసుకున్నాను రా బాబు అన్నట్టుగా కనబడుతున్నాడు. కుడి ప్రక్కనున్న దొంగ కనబడుతున్నాడు, ఎడం ప్రక్కనున్న దొంగ కూడా కనబడుతున్నాడు. కానీ వారిలో కుడి ప్రక్కనున్నటువంటి దొంగే మార్చుకున్నాడు. అప్పటికప్పుడే అతను దేవునికి భయపడి, ప్రియులారా, దేవుని దగ్గర పశ్చాత్తపడి దేవుని రాజ్యాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ అంటాడు కదా, ఏమంటాడు? యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ప్రభు ఏమంటాడు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అతను ఆ దొంగ సమయాన్ని ఎలాగా వినియోగించుకున్నాడో చూడండి. ఏమండి, ఆయనకున్నది కొంచెం సమయమే. ఆ సిలువ మీద ఆయన కూడా సాయంత్రానికి చచ్చిపోతాడు. చచ్చిపోకపోతే వాళ్ళే చంపేసేస్తారు, బొడ్లు చంపేసేస్తారు. ఉదయం పూట సిలువ వేయబడిన వాడు సాయంత్రానికి చచ్చిపోవాలి. అది వాళ్ళ ధర్మశాస్త్రం చెప్పే మాట. కాబట్టి ఇప్పుడు వీడు చావకపోతే వీళ్ళు చంపేసేస్తారు. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు అంటే, ప్రభువుని గుర్తించగలిగాడు. ఆయన కనబడ్డాడు. ప్రియులారా, ప్రభువుని ఆయన చూశాడు. చూసి ప్రభు దగ్గర పశ్చాత్తపడి వేడుకుంటున్నాడు. తండ్రి, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి. ఒక దొంగ మంచివాడుగా మార్చబడి దేవుని రాజ్యములో ఉండటానికి అర్హత సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఒక దొంగ దేవునికి ప్రియమైన బిడ్డగా మారిపోయాడు. ఆ ఎడమవైపు ఉన్నటువంటి దొంగ అలాగే ఉన్నాడు, కఠినాత్ముడిగా ఉన్నాడు. అతని హృదయము శిక్షలో ఉన్నా కానీ కఠినమైనదిగానే ఉంది. అతను కూడా శిక్షలో ఉన్నాడా లేడా? సిలువ మీద ఏలాడుతున్నాడు. చంపేసేస్తారు, సాయంత్రానికి చంపేసేస్తారు. మరి ఈ కొద్ది జీవితము, ఈ కొద్ది సమయము, ఈ సమయాన వేడుకుంటే యుగయుగాలు ప్రభుతో ఉండొచ్చు అనేటువంటి ఆ గ్రహింపు ఆ ఎడమవైపు ఉన్నటువంటి దొంగకి లేదు ప్రియులారా. కాబట్టి కుడివైపు ఉన్నటువంటి దొంగ దేవునికి ప్రియమైన బిడ్డగా మారిపోయాడు. అతను అర్హుడు కాదు, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడుటను బట్టి అప్పటికప్పుడే ఆయన ప్రియమైన వాడిగా అయిపోయాడు. పరదేశంలోనికి వెళ్ళటానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. కాబట్టి ప్రియులారా, నేను పాపులను పిలవచ్చి తిని, మారు మనసు పొందడానికి పాపులను పిలవచ్చి తినని ప్రభు చెబుతాడు. ప్రతి వ్యక్తి మారు మనసు పొంది దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలి. అది దేవుని యొక్క ఆశ, ఆలోచన, సంకల్పమై ఉన్నది ప్రియులారా. రెండవది చూడండి, కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 147వ కీర్తన 10-11 వచనాల్లో మనం చదువుకుందాం. చదవండి. గుర్రముల బలమనందు ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరైనా ఆనందిస్తాడంట? చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గల వారి యందు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించే దేవుడై ఉన్నారు. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ సంఖ్యాకాండం 14:8 వచనంలో మనం చదివాము. దాని తర్వాత ఒక మాట ఉంది చూడండి. కాలేబు అంటాడు, మీరు తిరగబడకండి అంటాడు. ఏమన్నాడు? మెట్టుకు మీరు యెహోవా మీద, 9వ వచనం ఉంది కదా, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి అంటాడు. మీరు తిరగబడమాకండి, తిరుగుబాటు చేయమాకండి.
ప్రియులారా, దేవుడు అంటే భయం భక్తి లేని మనుషులు ఎప్పటికప్పుడే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఏమండి, భయం భక్తి లేని మనుషులు, దేవుని కృప కొరకు ఎదురు చూడనటువంటి మనుషులు ప్రియులారు ఎప్పుడూ కూడా తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు చూడండి, 78వ కీర్తన మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, వీళ్ళు దేవుణ్ణి ఎన్నో మారులు దుఃఖపెట్టారంట. చదవండి 78వ కీర్తన 40వ వచనములో, అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారులు తిరగబడ్డారు, ఎడారి యందు ఆయనను ఎన్నో మారులు దుఃఖపెట్టారు, మాటి మాటికి దేవుణ్ణి శోధించారు. మాటి మాటికి చూసారా, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేశారు. దేవుడేమో వీళ్ళ పక్షాన ఆనందించాలని దేవుడు ఎదురు చూస్తుంటే వీళ్ళేమో భయభక్తులు లేకోకుండా దేవుని కొరకు ఎదురు చూడుకోకుండా మాటి మాటికి తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు నీళ్లు లేవు, తిరుగుబాటు చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఆహారం లేదు. ఇక్కడ అంటారు 78వ కీర్తన 17-18 వచనాల్లో, అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఆయనకి విరోధంగా మాట్లాడుతున్నారంట. ఆయన నీళ్ళు ఇవ్వగలడా? ఆహారం ఇవ్వగలడా? మాంసం ఇవ్వగలడా? 20 వచనం ఉంది కదా, 17, 18, 19 వచనాలు మనం చూస్తే శోధించటం అంటే అది. దేవుణ్ణి మాటి మాటికి శోధించి ప్రియులారా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. మనం ఎప్పుడూ కూడా ప్రభువుని శోధించకూడదు. ఏమండి, ప్రభువుని శోధించకూడదు. ప్రభువా నీ చిత్తం అని ఆయన అనుకోవాలి కానీ ఆ ప్రభుని మనం ఎప్పుడూ శోధించకూడదు. ప్రియులారా, వీళ్ళు అంటున్నారు నీళ్ళు ఇవ్వగలడా? భోజనం సిద్ధపరచగలడా? ఆహారం ఇవ్వగలడా? సముద్రాన్ని 2 పాయలుగా చేసినోడు వీళ్ళకి ఇవ్వటానికి పెద్ద ఇదే ఉంది. వీళ్ళని పరీక్షిద్దామని దేవుడు కొంచెం ఆలస్యం చేసేసరికి వీళ్ళు ఎలా ఉంటారా, ఇవ్వకుండా ఆగితే ఎలా ఉంటారా, వీళ్ళ బుద్ధి బయటపడదని చెప్పేసి ఆయన ఏం చేశాడు? పరీక్షించాడు. పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, తిరుగుబాటు చేశారు, సనుక్కున్నారు, గొనుక్కున్నారు. ప్రియులారా, దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఏమండి, దేవుణ్ణి ఎన్నో మారులు పరిశుద్ధ దేవుణ్ణి దుఃఖపరిచే పరిస్థితిలోకి వచ్చేసారు. ప్రియులారా, మన తిరుగుబాటు జీవితాన్ని బట్టి ప్రభువుని దుఃఖపరచకూడదు. ప్రతి మనుష్యుడు ఏమండి భయభక్తులు కలిగి దేవుని కృప గారు కనిపెట్టుకునేవారిగా ఉండాలి. లేదంటే తిరుగుబాటు స్వభావం ఉంటుంది. వారిలో ఏముంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఇలా చెబుతాడు, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచమాకండి అంటాడు. ఆ 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. మనకు ముద్రేశాడు దేవుడు, రక్షించబడినటువంటి మనకు ముద్రేశారు. వీళ్ళు నా రాజ్య వారసులు, వీళ్ళు నా బిడ్డలను ముద్రేస్తే మనం ఏం చేస్తున్నాం? మాటి మాటికి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నాం. మనకు బాగా అర్థం కావాలంటే సొలొమోను ఉన్నాడు కదా, బైబిల్లో ఉన్నాడా లేడా? సొలొమోనుకి దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు ఏమిచ్చాడు? ఘనత ఇచ్చాడు. ఏమండి, జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? ఘనత ఇచ్చాడు. ఐశ్వర్యము మంచి మంచి పదార్థాలు తినడానికి, మంచి మంచి ఇల్లు కట్టుకోవడానికి ఐశ్వర్యం ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ప్రజల్లో ఎలాగా బ్రతకాలో ఆలోచించడానికి, మంచి చెడులు ఆలోచించడానికి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఎందుకు అవసరం? మంచి చెడులు ఆలోచించి వివేచించి జరిగించడానికి. 3వది ఘనత ఇచ్చాడు. బయటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ పొగుడుకుంటున్నారు, సొలొమోను పొగుడుతున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నాకు ఘనత ఇచ్చాడు, నా కీర్తి దేశ దేశాలకు పాకిపోయింది అని మరి ఈ సొలొమోను ఎలాగుండాలి?
దేవుని ఆనందపరిచేటువంటి జీవితం ఉండాలి. ఏమండి, సొలొమోనుకి యాదిద్య అనే పేరు దేవుడే పెట్టాడు, ప్రియుడు అనే పేరు పెట్టాడు. రాను రాను అతని జీవితంలో ఏమైపోయాడంటే తిరుగుబాటుదారుడైపోయాడు. మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనం ఏముంటుందంటే, దేవుడు సొలొమోనుతో 2 మారులు చదవండి, ప్రత్యక్షమై ఇతర దేవతలను ఎంబడింపవలదనియు ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము అది ఏమైపోయిందంటండి, సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తప్పిపోయింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయం కూడా స్థిరంగా లేదంట. 78వ కీర్తనలో మనం అక్కడ చదివాం కదా, ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయం కూడా 36వ వచనంలో ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరంగా ఉండలేదంటది. ఇప్పుడు సొలొమోను ప్రియులారా, ఆయన హృదయం ఎటువైపు తిరపబడిందంటే దేవతల వైపు తిరపబడింది. దేవతలు ఏమైనా ఐశ్వర్యం ఇచ్చినాయా? దేవతలు ఏమైనా జ్ఞానం ఇచ్చాయా? దేవతలు ఏమైనా ఇతనికి ప్రియులారా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయా? ఏమండి, ప్రియులారా సొలొమోను జీవితంలో ప్రియులారా ఆయన దేవుని మీద తిరుగుబాటు చేసేవాడైపోయాడు. ఎందుకు అలా జరిగిందంటే, ఒకటి ఆయన అన్ని జనులతో సహవాసం చేసి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఒకటి. రెండోది ఏంటి అంటే, దేవుడు 2 మారులు ప్రత్యక్షమై ఆయనకి చెప్పినా లెక్క చేయలేదు. అంటే దేవుడు అంటే లెక్కలేని స్థితిలో ఉన్నాడు ఆయన. ఎవరో దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు, అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు. అన్య స్త్రీలతో సహవాసం చేసి అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఈ 2 కారణాలు ప్రియులారా అతని యొక్క జీవితంలో ఏమండి దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా అయిపోయాడు. అతని హృదయము ప్రభు యొద్ద నుండి తిరిగిపోవటానికి, ప్రభు యొద్ద నుండి ప్రభు మీద నుండి తొలగిపోవడానికి కారణం ఏంటంటే, ప్రియులారా అన్య స్త్రీలతో సహవాసం చేసి అనేక మందిని వివాహం చేసుకున్నాడు. రెండోది 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు చెప్పినా లెక్క చేయలేదు. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త చెబుతాడు, దావీదా నువ్వు చేసిన పని మంచిది కాదు, ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడమంటే ఆయన సేవకుడు చెప్పిన మాట విని దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు. బాత్షెబాతో పాపం చేసినప్పుడు ఏమండి, కానీ సొలొమోను దగ్గరికి దేవుడే వచ్చి చెప్పాడు. తండ్రి దగ్గరికి ప్రవక్తలు చెప్పాడు, కానీ సొలొమోనుకి ఎవరు చెప్పారు? దేవుడే 2 మార్లు వచ్చి చెప్పాడు, అయినా లెక్కలేదు. ప్రియులారా కొంతమంది జీవితాల్లో దేవుని మాట అంటే లెక్క ఉండదు. దేవుడు అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు తిరుగుబాటుదారులు. వీళ్ళకి భయం ఉండదు, భక్తి ఉండదు, భయం ఉండదు. ఏమండి, భయభక్తులు అనేటువంటిది లేకుండా తిరుగుబాటుదారులుగా బ్రతుకుతూ ఉంటారు. ప్రియులారా దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చిన ఐశ్వర్యము, దేవుడిచ్చిన పేరు ప్రఖ్యాతులు, దేవుడు నాకు ఇవి ఇచ్చాడనేటువంటి ఆ మనసే లేకుండా తిరుగుబాటుదారుడైపోయాడు, దేవునికి విరుద్ధమైన వ్యక్తి అయిపోయాడు. ప్రియులారా దేవునికి దుఃఖాన్ని పుట్టించే వ్యక్తి అయిపోయాడు. దేవుడే వచ్చి ప్రత్యక్షమై ఆయన చెప్పినా కానీ సొలొమోను లోబడలేదు. సౌలు అనే రాజు బైబిల్లో కనపడతాడు మనకి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదివితే ఈ సౌలు రాజు ప్రియులారా ఆ దేవునికే దుఃఖాన్ని పుట్టించే వ్యక్తిగా ప్రవర్తించాడు. చూడండి 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపకుండా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను,
అతన్ని రాజుగా నిర్ణయించినందుకు ఏమయ్యాడంట దేవుడు? చెప్పండి, ఏమయ్యాడు? చదివారు కదా అక్కడ, ఏమయ్యాడు? అతన్ని రాజుగా నిర్ణయించినందుకు ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడే ఏడుస్తున్నాడు. చూసారండి? ఎందుకు ఈయన రాజుగా దేవుడు చేశాడు? అతన్ని బట్టి ఆనందించాలని, అతన్ని బట్టి దేవుడు సంతోషించాలని. ఎందుకు దేవుడు అధికారం ఇచ్చాడు? ఎందుకు దేవుడు రాజుగా చేశాడు? ఎందుకు ఇతనికి ఐశ్వర్యం ఇచ్చాడు? ప్రియులారా, దేవుని ఏడిపించాలనా? దేవుని దుఃఖపెట్టాలనా? దేవునికి పశ్చాత్తాపం కలగజేయాలనా? ఏమండి, దేవుడు మేలు చేయటానికే ఆనందించేవాడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనంలో ఏముంది? ఆయన మేలు చేయుట యందు ఆనందించే దేవుడు. ప్రియులారా, ఆయన ఆనందం మన కీడు చేయటానికి కాదు, ఆయన ఆనందం మనం నష్టపరచడానికి కాదు. ప్రియులారా, మేలు చేయడానికి ఆనందించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఇతని జీవితంలో ఎందుకు మేలు చేశాడు? దుఃఖపడటానికా, ఏడవటానికా, ఆనందించటానికా? దేవుడు ఆనందించడానికి మేలు చేస్తే, రాజుగా చేస్తే, రాజ్యాన్ని అప్పగిస్తే, ప్రియులారా, దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఎందుకు ఇచ్చాడు? దానివల్ల దేవుడు దుఃఖపడకూడదు, ఆయన మహిమ పొందాలి, ఆయన ఘనపరచబడాలి, ఆయన ఆనందించాలి. ఏమండి? కాబట్టి సొలొమోను తిరుగుబాటుదారుడైపోయాడు. సౌలు రాజు తన జీవితంలో ప్రభుకి పశ్చాత్తాపం కలిగించేవాడైపోయాడు. దేవుని మాట వినక, ఏమండి, దేవుని మాట వినకుండా తిరుగుబాటుదారుడైపోయి దేవుని మాట అంటే భయం లేకుండా ప్రవర్తించటను బట్టి అతని జీవితంలో ప్రియులారా తిరుగుబాటుదారుడైపోయాడు. కాబట్టి ఈ తిరుగుబాటు జీవితాన్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎంతమంది ఈ రోజున ప్రభు మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మాటను ప్రక్కన పెట్టేసేసి, ఏమండి, దేవుని మాట అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తూ, ఆదివారం గుడికి వెళ్ళాలి, పరిశుద్ధ దినము ఎక్కడ పోవాలి? మరి ఊర్లు పోవాలి. ఈ తిరుగుబాటుదారులు ఇంతే. వీళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడా? దుఃఖపడతాడు? చెప్పండి. ఇలా తిరుగుబాటు చేసే వాళ్ళకంట ప్రియులారా, దేవుడు మాట అంటే లెక్క లేకుండా, దేవుని వాక్యం అంటే లెక్క లేకుండా తిరుగుబాటు వారంట కొట్టబడతారంట. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరు ఎలా కొట్టబడదురు అంటాడు. చూసారా? తిరుగుబాటు, దేవుడు అంటే భయం లేకుండా తిరుగుబాటు చేసేటువంటి మనుషులు ప్రియులారా, దేవుని సన్నిధి అంటే దేవుడు అంటే లెక్క లేకుండా సొలొమోనులాగా దేవుని సన్నిధికి యెరూషలేములోనికి వెళ్ళి బలులు అర్పించాల్సినోడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు కొండల మీదకి వెళ్తున్నాడు, దేవతల దగ్గరికి వెళ్తున్నాడు. చూసారా? ఫస్ట్లో ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో ప్రవేశించి బలులు అర్పించాడు. ఇప్పుడు ఈ భార్యలు వచ్చిన తర్వాత, గొప్పోడైపోయిన తర్వాత, ఐశ్వర్యము దేవుడిచ్చాడు కదా, ఘనత ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే కొండల మీదకి వెళ్ళి దేవతలకు బలి అర్పిస్తున్నాడు. ఏమండి? తిరుగుబాటుదారులు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే, నిత్యము తిరుగుబాటు చేసు మీరు ఎలా ఇంకనో కొట్టబడుదురు. నిత్యము తిరుగుబాటు చేయటమే, నిత్యము తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ప్రభా తప్పు అయిపోయింది అంటారు, మళ్ళీ తిరుగుబాటే. ప్రభా తప్పు అయిపోయింది అంటారు, మళ్ళీ తిరుగుబాటే. ఇశ్రాయేలీయులు ఎన్నో మారులు తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖాన్ని పుట్టించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. ప్రతిసారి తిరుగుబాటు చేయటం. ఏమండి? ఓసారి ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి మళ్ళా తెల్లారి మళ్ళా తిరుగుబాటు. దేవుడు అంటే లెక్క లేకుండా ప్రవర్తించే ప్రజలు.
భయము భక్తి లేకుండా ప్రవర్తించే మనుషులు ఎప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. వీళ్ళని బట్టి దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ప్రియులారా. ఏమండి, ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత వేదన పడుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. అప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి మనం దేవునికి సంతోషాన్ని పుట్టిస్తున్నామా, దుఃఖాన్ని పుట్టిస్తున్నామా, ఆనందాన్ని కలగజేస్తున్నామా? గుర్రముల బలమయందు ఆయన ఆనందించడు, నరుల కాలు సత్తువయందు నాకెంతోమంది నా సన్నిధిలో 100 మంది 200 మంది ఉన్నారు, 200 మంది కాల్బలం ఉన్నారు అని ఆనందించడు ఆయన. వారిలో ఎంతమంది భయభక్తులు కలిగి ఉన్నారని ఆనందిస్తాడు. ఏమండి, కాబట్టి ఈ పైటి కాలపు వేళ మనం ఆలోచన చేస్తే ప్రభువు మన యందు ఆనందించాలంటే మనము భయము భక్తి కలిగి జీవించాలి. నీకు భయం భక్తి లేదంటే నువ్వు తిరుగుబాటుదారుడుగానే బ్రతుకుతావు. దేవుని మాట వినవు, దేవుని మాటను లెక్క చెయ్యవు, దేవుడు అంటే భయం ఉండదు, లోకానికి లోబడిపోతూ ఉంటావు, మనుషులకు లోబడిపోతూ ఉంటావు, ప్రియులాన దేవుని ఎరగని ప్రజలకు లోబడిపోతూ ఉంటావు. సౌలులాగా చేయరాని కార్యములు చేసి దేవునికి దుఃఖాన్ని పుట్టించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈ పగటి కాలపు వేళ దేవుడు మన యందు ఆనందించాలి. 3వ విషయాన్ని చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేములు, యథార్థవంతుల ప్రార్థన అది. దేవునికి ఆనందం ఎప్పుడు చెప్పండి, చెప్పండి అమ్మా. దేవునికి ఆనందం ఎప్పుడు ఆనందిస్తాడు దేవుడు? యథార్థవంతుల ప్రార్థన. మనం యథార్థవంతులుగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఆనందిస్తాడు. ఏమండి, భక్తిహీనులుగా ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడికి ఆనందం ఉండదు. ఏమండి ప్రియులారా, మనం యథార్థవంతులమై ప్రార్థించాలి. రాత్రి మనం చెప్పుకున్నాం కదా, యోసేపు అన్నలు యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తారు? అయ్యా, మేము కానాను దేశం నుంచి వచ్చాం, మేము దొంగలం కాదు, వేగుల వారం కాదు, గూఢాచారులం కాదు, మేము ఒక తండ్రికి పుట్టినటువంటి కుమారులం, మేము 10 మంది కూడా 12 మంది కుమారులం మేము. 12 మందిలో ఒకడేమో ఇంటికాడ ఉన్నాడు, ఇంకోటేమో లేడు, మేము 10 మంది వచ్చాం. మేము యథార్థవంతులమే కానీ మోసగాళ్ళం కాదు అంటారు వాళ్ళు. కాబట్టి మాకు సహాయం చేయండి, మాకు ఆహారం ఇవ్వండి, ఈ రూపాయలు తీసుకుని మాకు ఆహారం ఇవ్వండి అని అడుగుతుంటే యోసేపు తెలీదా ఆ సంగతి? యోసేపుకి ఆయన ముందే ఒకడు లేడు అని చెప్తున్నారు, ఆయనకి తెలీదా? యోసేపు ఏమనుకుని ఉంటాడు? ఓరి అన్నలారా, ఇంకా మీరు నటనా జీవితాన్ని విడిచిపెట్టలేదురా నాయన అనుకుని ఉంటాడు యోసేపు. ఎందుకంటే ఆయన ముందు అంటున్నారుగా, మేము 12 మందిమి, ఒకడు ఇంటికాడ ఉన్నాడు, ఒకడేమో లేడు, ఎటు పోయాడు మరి వాడు? ఎవరెత్తుకుపోయారు? ఎక్కడ పోయాడు? తప్పిపోయాడా? చచ్చిపోయాడా? ఎక్కడ పోయాడు? చెప్పాలిగా మరి. ఏమండి, నిజం చెప్పట్లేదు. ఒకడు లేడు, ఒకడు ఇంటికాడ ఉన్నాడు, మేము 10 మంది వచ్చాం కాబట్టి మాకు ఆహారం ఇవ్వండి, మాకు సహాయం చేయండి అంటున్నారు. వాళ్ళ మనవి యోసేపు విని ఏం చేశాడు చూసారా? వీళ్ళని తీసుకెళ్ళి జైలు వేసి పారేయమన్నాడు, బంధించేయమన్నాడు. బంధించేశారు, 3 దినాలు బంధించేశారు వాళ్ళని. చూసారా? యథార్థవంతులు అంటున్నారు వీళ్ళు. ఏమంటున్నారు చెప్పండి? ఏమంటున్నారు? యథార్థవంతులు అంటున్నారు. నిజంగా వాళ్ళు యథార్థత చెబితే యోసేపు వాళ్ళకి సహాయం చేసి పంపించేసేవాళ్ళే. కానీ వాళ్ళ మనం ఎలా ఉందంటే యథార్థత లేదు. వాళ్ళు యథార్థత లేకుండా ఏదంటారు చూసారా?
మాఫ్ చేసి చెబుతున్నారు. ఒకడు లేడు అంటే అదేదో చెప్పాలి కదా. ఒకడు లేడు, వాడిని మేమే అమ్మేసాము ఇష్మాయిల్కి, కాబట్టి ఎక్కడున్నాడో తెలీదు అని చెప్పాలి కదా. ఇంకోటి గురించేమో వాడు ఇంటికాడ ఉన్నాడని చెప్పారు, బాగానే ఉంది. మరి వీడు ఎక్కడున్నాడు వీళ్ళకి తెలుసుగా, ఎక్కడున్నాడు ఏం చేశారు వీళ్ళకి తెలుసు కదా. బెన్యామీను గురించి తండ్రి దగ్గర ఇంటికాడ ఉన్నాడని చెప్పారు కదా, మరి యోసేపుని గురించి కూడా చెప్పాలి కదా వాళ్ళు. అది యోసేపు అది పట్టుకున్నాడు. వీళ్ళ నటనా జీవితం, వీళ్ళు ఇంకా కరువు వచ్చినా కానీ వీళ్ళ బుద్ధి మారలేదు. కరువు వచ్చి అలమటిస్తున్నా కానీ వీళ్ళు యథార్థతలోనికి రాలేదు, ఇంకా నటిస్తున్నారు అని ఆలోచించి వీళ్ళని తీసుకెళ్ళిపోయి బంధించేయండి అన్నాడు. 3 దినాలు ఆహారం అది పెట్టారు కానీ బంధించి పారేశారు. వాళ్ళ మనవికి ప్రియులారా సహాయం చేయలేకపోయాడు. తర్వాత ఇప్పుడు ఆయన సహాయం చేస్తాడు, చూసారా. కాబట్టి వారి యొక్క మనవి యోసేపుకి ఎలా ఉంది అంటే ఆనందకరంగా లేదు, అర్థమవుతుందా. దుఃఖకరంగానే ఉంది, బాధకరంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళు నిజం చెప్పట్లేదుగా. మనం కూడా అంతే, యథార్థత లేకుండా ప్రభువా 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 చేసేయని చేస్తూనే ఉంటారు. ప్రభువా మా పిల్లల్ని దీవించు, ప్రభువా మమ్మలను కాపాడు, ప్రభువా. ఏమండి, ఒక వ్యక్తి ఇంట్లో తాగి బయటకు వచ్చి 2 చేతులు జోడించి ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను కాపాడయ్యని ప్రార్థన చేస్తున్నాడంట. ఏమండి, ఎలా కాపాడతాడు దేవుడు ఇతన్ని? అతని ప్రార్థన దేవునికి ఆనందకరమైందంటే కాదు. యోబు యథార్థవంతుడని బైబిల్లో ఉంటుంది. ఏమండి, ఊజు దేశమందు యోబు ఉందా లేదా? యథార్థవర్తనుడును అనే మాట ఉంటుంది. యోబు మరి స్నేహితుల కోసము ప్రార్థన చేశాడు. 42వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలోనేమో అతడు యథార్థవర్తనుడు అని ఉంటుంది. ఈ యథార్థవర్తనుడు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా యథార్థతను విడిచిపెట్టలేదు. ఆ తర్వాత 42వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, చూడండి ప్రియులారా, ఇక్కడ ప్రభువే చెబుతాడు కదా. చూడండి ప్రభు ఏమంటాడు అంటే 42వ అధ్యాయంలో 9వ వచనం, తేమానుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాడంట. యోబు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 10వ వచనంలో ఏముంటుంది? యోబు తన స్నేహితుని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని అతనికి మరలా ఇచ్చాడు. ప్రియులారా, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఏం కలిగిస్తుందంట? చెప్పండి, ఏం కలిగిస్తుంది? ఆనందాన్ని కలిగిస్తుంది. యథార్థవంతులమై మనము ప్రార్థించాలి. మన ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. యోసేపు అన్నంలాగా ఉండకూడదు మన మనవి. ఏమండి, ప్రార్థన అంటే దాగుడు మూత లాంటిది, ఆటలాంటిది కాదు. యథార్థవంతులం కావాలి. మనం యథార్థవంతులమై ప్రార్థన చేస్తే అది దేవునికి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. యోబు యథార్థవంతుడై ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ స్నేహితులు కూడా మేలు చేశాడు, యోబు కూడా మేలు చేశాడు. కాబట్టి ఈ పైటికాలపు వేళ మనము దేవుణ్ణి ఆనందపరిచే వారంగా మనం ఉండాలి. ఏమండి, దేవుణ్ణి మనం ఆనందపరిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమార్తె అంటాడు. వారికి కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రభువుని ఆనందపరిచే జీవితం మనకు ఉండాలి. దేవుణ్ణి మనం ఆనందపరిస్తే ఆయన రాజ్యంలో మనల్ని చేరుస్తాడు. మనము
యుగయుగాలు తరతరాలు ఆయనతో ఉండటానికి అవకాశము ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? మన శాస్త్రాలను బట్టి, మన యొక్క మాటలను బట్టి ప్రభు దుఃఖపడుతున్నాడా, ఆనందిస్తున్నాడా? ఎప్పుడైనా ఆలోచించావా? యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆయన ఆ మంచి దేశంలో మనల్ని చేరుస్తాడు అని కాలేబు చెబుతున్నాడు. ఈ పైటికాలపు వేళ నువ్వు ప్రియమైన బిడ్డగా మారకపోతే ప్రభువు నిన్ను బట్టి దుఃఖపడుతూనే ఉంటాడు. ఎంతకాలం అలాగుంటావు? దేవుని ప్రియమైన బిడ్డగా మారాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. తిరుగుబాటు జీవితం ఉండకూడదు. అప్పుడే దేవుడు ఆనందిస్తాడు. సౌలు వలె, సొలొమోను వలె దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తున్నావా? దేవుడంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నావా? లోకానికి రాజీ పడిపోయి నీ స్వలాభేక్ష కోసం లోబడిపోయి దేవుణ్ణి పక్కకు తోసేస్తున్నావా? ప్రభు సన్నిధి, ప్రభు మాట సొలొమోను వలె లెక్క లేకుండా ప్రవర్తిస్తాడు. వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండా వెళ్ళరాని స్థలానికి వెళ్ళాడు సొలొమోను. ఎంత లెక్కలేని జీవితం అయిపోయింది. తన బ్రతుకులో దేవుణ్ణి ఎంతో దుఃఖపెట్టాడు. ఎప్పటికో ముసలోడైపోయిన తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చాడు. ప్రసంగి గ్రంథమంతా ఆయన పశ్చాత్తాపాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడైనా ప్రభువా, లెక్కలేనన్ని సార్లు మాటి మాటికి తిరుగుబాటు చేస్తూ నిన్ను దుఃఖపెడుతున్నాం. మమ్మలను క్షమించండి. కొట్టబడుతున్నాం, తిరుగుబాటు చేస్తూ కొట్టబడుతున్నాం. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, బాధల ద్వారా తిరుగుబాటు. యథార్థవంతులుగా ఉండి ప్రార్థించలేకపోతున్నాం. ప్రభువా, మాకు సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు రాజ్యంలో మనం ఉండాలి అంటే, ఈ లోకములో దేవుడు మనకు సహాయం చేయాలి అంటే మనము దేవునిని ఆనందపరిచేవారిగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. చిన్న మాటలు బిడ్డల హృదయాలు భద్రపరచండి. నిన్ను ఆనందింపచేసే జీవితాలు మీరు మాకు దయచేయండి. మా నిమిత్తం మీరు ప్రభువా దుఃఖపడకూడదు. ప్రభువా, ఎన్నోసార్లు మాటికి మిమ్మల్ని దుఃఖపెడుతూ మా జీవితాల్లో తిరుగుబాటు చేస్తూ దుఃఖపెడుతూ బ్రతుకుతున్నాం. క్షమించండి నాయన. ప్రతి బిడ్డను దర్శించండి. ప్రియ బిడ్డలుగా మారిపోవాలి. భయభక్తులు కలిగి నీ కృప కొరకు ఎదురు చూడాలి. యథార్థవంతులై ప్రార్థించాలి. ప్రభువా, మీ సహాయమును దయచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ యందు నాయనా మిమ్మలను ఆనందపరిచే జీవితాలు మీరు మాకు దయచేసి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.